పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఉదయం ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రతి రౌండ్లో 26,000 ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటికే 3 రౌండ్లలో 77,948 ఓట్లు లెక్కించారు. ఇందులో 9,295 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో 816 మంది నోటాకు ఓటు వేశారు. 3 రౌండ్ల లెక్కింపులో వైకాపా బలపరుస్తున్న అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి ముందంజలో ఉండగా, తెలుగుదేశం మద్దతిస్తున్న కేజే రెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి గేయానంద్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో 3 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. మధ్యాహ్నానికి తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపు పూర్తి కానుంది. అర్ధరాత్రికి రెండో ప్రాధాన్య ఓటు లెక్కింపు పూర్తి చేసి విజేతను ప్రకటిస్తారు. ఓట్స్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి. కాబట్టి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఒక 15,000 వరకు రిజెక్టెడ్ ఓట్స్ రావచ్చు. 1,40,000కి కోటా అనేది, అంటే వ్యాలిడ్ ఓట్స్ వస్తుంది. దానికి కోటా అనేది 70,000కు రావచ్చు. 68,000 నుంచి 70,000 మధ్యలో కోటా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు మిడ్ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ ఈ టోటల్ ఎలిమినేషన్ ఆల్ 23 రౌండ్స్ పూర్తి కావాలన్నమాట. ఎలిమినేషన్ కూడా ఇప్పటికి కానీ పూర్తి ఫలితం అందుతుందన్నమాట.